అన్నీ ఉన్నోడి కన్నా ఏమి లేనోడు గెలిపే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అన్నీ ఉన్నోడైతే అది ఆలోచిస్తూ, ఇది ఆలోచిస్తూ, వాళ్ళ గురించి, ఈళ్ళ గురించి, డబ్బు గురించి ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ ఉంటూ గెలవటానికి భయపడుతూ ఉంటాడు. ఏదన్నా చేయటానికి భయపడుతూ ఉంటాడు. చెయ్యాలా? వద్దా? అని 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. ఏమీ లేనోడు చేస్తే చేద్దాం, చస్తే చద్దాం. డూ ఆర్ డై అన్నట్టు ఉంటాడు కాబట్టి వాడి గెలుపు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చాలామంది అనుకుంటారు మనకేం లేదు కదా! మనం ఎలా గెలవగలం? ఎలా నిలవగలం అని. కానీ ఏమి లేనోడికే అన్నీ వచ్చేస్తాయి. అన్నీ సంపాదించుకోగలడు. అన్నీ సంపాదించి కీర్తిని కూడా సంపాదించగలడు. ఒక స్టేటస్, ఒక పేరు, గొప్పతనం, మంచితనం అన్నీ ఏమి లేనోడికే ఉంటుంది. అన్నీ ఉన్నవాడికి మంచితనం ఉండదు. దయాదాక్షిణ్యం ఉండదు. వాడు ఏం చేయడానికైనా తెగిస్తాడు కానీ, వాళ్ వాడి దగ్గరకొస్తే మాత్రం భయపడతాడు. వాడి విషయంలో మాత్రం భయపడతాడు. కానీ ఏమి లోడు ఎవ్వరికీ ఏం చేయడు. ఏ అపకారం చేయడు. కానీ వాడు మాత్రం చాలా తెగిస్తాడు. చాలా మూర్ఖత్వంగా ఉంటాడు. ఏదైనా చేసుకుందాం, ఏదైనా చూసుకుందాం. ఉంటే ఉంటే జీవితం పోతే ప్రాణం అన్నట్టు మాట్లాడుతా ఉంటాడు. అలాంటి వాడికి గెలుపు ఎక్కువగా వస్తుంది. నువ్వలా ప్రయత్నించు. నా దగ్గర ఏం లేదు కదా! నువ్వు చెప్పావు కదా! ఏమి లేనివాడి దగ్గరే గెలుపు ఎక్కువగా వస్తుంది. చాలా స్ట్రాంగ్‌గా వస్తుందని అన్నావు కదా! అని నన్ననొద్దు. మీరు ప్రయత్నిస్తే కదా వచ్చేది. ప్రయత్నించకుండా రాదు. ఎవడికైనా. ఉన్నోడికైనా, లేనోడికైనా ఏది ప్రయత్నించకుండా రాదు. ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా వినిపిస్తుంది. అందరికి స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది కూడా. సో, నువ్వు ప్రయత్నించాలి. ప్రతి దానికి ప్రయత్నించాలి. ప్రతి దానికి, ప్రతి నిమిషం, ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒక్కరోజు కూడా ఆగిపోతూ ఉండకూడదు. ఒక్కరోజు కూడా నిల్చొని ఉండకూడదు. ఒక్కరోజు కూడా ఎవరి కోసం ఎదురు చూడకూడదు. ఎవరి గురించి ఆలోచించకూడదు. నీ గురించి ఆలోచించాలి. నువ్వు చేయాలనుకున్నది, నువ్వు సాధించాలనుకున్న దాని గురించి ఆలోచించాలి. అప్పుడే గెలుపు చాలా స్ట్రాంగ్‌గా వస్తుంది. లేకపోతే గెలిపే కాదు, ఓటమి కూడా నీకు చాలా స్ట్రాంగ్‌గా వస్తుంది. ఏం ప్రయత్నించకపోతే. బాధ కూడా వస్తుంది. సో, నువ్వు ప్రయత్నించాలి.